అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానోత్ మోనికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేశాను ఏంది అన్నదే ఈ వీడియో అన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీకు వీడియోలో ఎలా సెలబ్రేట్ చేశాను ఏంది అన్నది కంప్లీట్ డీటెయిల్స్ గా చెప్తాను అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా తొలి బోనము. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఇదే నేను ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడం అన్నమాట. బిఫోర్ మ్యారేజ్ కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు ఉంటాయి కదా, సో అక్కడ బోనాలు సెలబ్రేషన్ చేసుకున్నాను అండ్ బోనాలు కూడా ఎత్తుకున్నాను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళకి బోనాలు సెలబ్రేషన్ అనేది లేదు. బికాస్ వాళ్ళు ఏపీ కాబట్టి మనందరికీ తెలిసిందే ఏపీలో బోనాలు ఉండవు అని చెప్పేసి. సో నేను ఏ ఒక్క ఫెస్టివల్ మిస్ చేసుకోదలుచుకోలేదు. సో మా హస్బెండ్ అడిగాను, సో నేను ఇలా బోనం చేద్దాం అనుకుంటున్నా అంటే అతను ఏమన్నారు, నీ ఇష్టం, నీకు నచ్చితే నీకు చేసుకోవాలనిపిస్తే నువ్వు చేసుకో, పర్లేదు అని చెప్పారు. సో అందుకనే ఈ రోజు మా ఇంట్లో మా తొలి బోనం అన్నమాట. అండ్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయరే చేసుకుందాం అనుకున్నా ఆ బోనాలు. బట్ అప్పటికి మా చిన్నోడు కడుపులో ఉండే. సో కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బోనం ఎత్తలేను కదా, సో అందుకని బోనం ఎత్తుకోలేదు. ఇప్పుడు మంచిగా బోనం ఎత్తుకుంటున్నాను అన్నమాట. మార్నింగ్ నేను లేవకంటే ముందే అమ్మ ఇల్లు మొత్తం ఊడ్చి తూడ్చి పెట్టేసింది. అండ్ బయట గుమ్మానికి పూలు, మామిడాకులు, యాపాకులు అన్ని తోరణాలు అన్ని కట్టి పెట్టేసింది అన్నమాట. ముందే మొత్తం రెడీ చేసి పెట్టింది. సో నన్ను డైరెక్ట్ గా ఫ్రెష్ అయ్యి నువ్వు బోనం వండేసేయి అని చెప్పింది అన్నమాట. సో అందుకే నేను తలస్నానం చేసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఫస్ట్ తూడ్చేసాను అనమాట. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టింది, బట్ బోనం వండుతున్నాం కదా ఎందుకన్నా మంచిదని చెప్పి నేను మళ్ళీ క్లీన్ చేసి అండ్ ప్రసాదం, బోనం ప్రసాదం కాబట్టి అమ్మవారికి మనం ప్రసాదం నైవేద్యం కింద పెడుతున్నాం కాబట్టి గంధము బొట్టు పెట్టేసుకొని ఒకసారి మొక్కుకొని బోనం కింద పెట్టుకొని నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఐ మీన్ వండుతున్నాను అనమాట బోనము. నేను వచ్చేసి ఈసారి మట్టి కుండలో బోనం చేసుకున్నాను. నేను మామూలుగా ఇతర దాంట్లో చేద్దాం అనుకున్నా, ఫర్ ద ఫస్ట్ టైం కదా ఎందుకులే అని చెప్పి మట్టి కుండలోనే బోనం చేసుకున్నాను అనమాట. ఇదిగోండి గుమ్మం డెకరేషన్ మమ్మీ చాలా బాగా చేసింది కదా, మామిడాకులు, యాపాకులు, పైన పూలు అంతా అమ్మనే కట్టింది. నేను బోనం ఉడుకుతున్నంతసేపు వచ్చి ఇక్కడ ముగ్గేసుకొని కడప కడిగి కడపకు బొట్లు పెట్టుకున్నాను అనమాట. నాకు ఇలా ఇంటి ముందు ముగ్గేసుకుని ఇలా పచ్చగా నిండుగా కనిపించడం చాలా ఇష్టం. బట్ ఏం చేద్దాం, ఎక్కువ ముగ్గులు రావు, వచ్చినంతలోనే తిప్పి అవే ముగ్గులు వేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ బోనం వండేస్తున్నాను అక్కడ. సైమల్టేనియస్ గా బోనం ఉడుకుతున్నప్పుడే నేను కడప పుదించుకొని ముందు ముగ్గు ఇట అవన్నీ వేసుకున్నాను. అండ్ బోనం వండేసి అది ఇక బోనం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇక కుండ చల్లారు కదా, కుండ చల్లారాక డెకరేషన్ చేద్దామని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. నిత్య పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఫొటోస్ అవి ఇవన్నీ నీట్ గా క్లీన్ చేసేసి అది చేసి చేసేసుకున్నాను. మళ్ళీ ఎందుకు లేదు దాన్ని వీడియో తీయడం, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నారు మా బాయ్స్ అని చూద్దామని వచ్చేసరికి మా హస్బెండ్ ఇంకా మా చిన్నడు ఇద్దరు పడుకొని ఉన్నారు. సర్లే డిస్టర్బ్ చేయడం ఎందుకు, వాళ్ళు లేచాక ఫ్రెష్ అప్ అవుతారు కదా, అప్పటి వరకు మనం బోనం డెకరేట్ చేసుకుని దీపం పెట్టుకొని మనం ఫ్రెష్ అప్ అయ్యి మనం నీట్ గా రెడీ అయిపోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆల్రెడీ బోనం ఏదైతే వండినా అని చెప్పాను కదా, సో అది నేను కుండలో వండుకున్నా. ఇద్దరు దాంట్లో వండుకుందామని అనుకున్నా, బట్ నేను కొనుక్కోలేదని చెప్పాను కదా. నేను బేగం బజార్ వెళ్ళానని చెప్పేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, అక్కడ చూసాను అన్నమాట బోనం సెట్స్. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. బట్ ఆ రోజు నేను తీసుకెళ్ళిన అమౌంట్ కి నాకు బోనం సెట్ రాలేదన్నమాట. అంటే వేరే వరలక్ష్మికి సంబంధించిన ఆ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ బోనం కోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా అమౌంట్ తీసుకెళ్ళలేదు. సో సర్లే ఇక మమ్మీ మనది ఈసారి కుండలో చేసేసి నెక్స్ట్ టైం అంత బాగా చేస్తే మళ్ళీ బోనం ఇతర బిందెలు అవి తెచ్చేసుకుని బోనం కుండలు అవి తెచ్చేసుకుని చేసుకుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను బోనం డెకరేట్ చేస్తున్నాను అన్నమాట. మంచిగా పసుపుతో కుదించుకుని ఫస్ట్ ఆయిల్ తో రుద్దేసి ఆ తర్వాత పసుపుతో మన టీ స్ట్రైనర్ ఉంటది కదా దాంతో వేస్తాను. ఫస్ట్ నిండుగా బాగుండే, తర్వాత కుండీల కింద పెట్టేసరికి మొత్తం పసుపు ఊడిపోయి వచ్చేసింది అనమాట. ఇదేంటన్న సంగతి అసలు నాకు అర్థం కాలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికన్నా బోనం డెకరేట్ చేయడం ఇలా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటి అన్నది. సో మీరు నాకు చెప్తే నాకు నెక్స్ట్ ఇయర్ కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉంది కదా, జస్ట్ కుండీల కింద పెట్టేసరికి మొత్తం పోయింది. సర్లే ఒక లేయర్ పసుపు అంతా ఊడిపోయి వచ్చేసింది కదా, జస్ట్ దాని ఆని ఉంది పసుపు, అదన్నా ఉంటదేమో అనుకున్నా నేను. అక్కడక్కడ ఇట్లా ఊడిపోయి ఉంటే సర్లే కొంచెం ఆయిల్ పెట్టి మళ్ళీ పసుపు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసాను అన్నమాట. మొత్తం ఇలా కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. లాస్ట్ బోనం ఎలా అయిందో చూపిస్తాను, మీరు ఎండ్ వరకు వీడియో చూడండి. నేను ఏం మిస్టేక్ చేశానో ఏంటి అన్నది నాకు కొంచెం మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నాకు నెక్స్ట్ టైం చాలా యూజ్ అవుతుంది.
నేను ఎంత ఇష్టంగా చేశానంటే కూర్చొని డెకరేషన్ అనేది. బట్ ఎందుకో తెలీదు అలా అయిపోయింది. ఆయిల్ పెట్టి మొత్తం నీట్‌గానే పెట్టాను. ఆయిల్‌లో పెట్టాను. వాటర్ కూడా పెట్టలేదు. బట్ ఎందుకో తెలీదు అది పసుపు మొత్తం ఊడిపోతుందన్నమాట. మనం ఏదైతే చల్లుతున్నామో అప్పటి మందం ఉంటుంది. ఒక్కసారి కుండ కింద పెట్టేసరికి మొత్తం పసుపు లేయర్ మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది. సర్లే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి కింద బోనంకి పై బోనంకి అట్లనే పెట్టేసి మిగతా వాటికి కూడా ఇలా పసుపు వేసేసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను. ఇంకా కళ్ళు అవి ఇవి గీద్దాం అనుకున్నాను నేను అమ్మవారి ఫేస్ అది వచ్చేటట్టు. బట్ ఆ పసుపు మొత్తం ఊడిపోయేసరికి నాకు ఎందుకో నచ్చలేదు అన్నమాట. ఇంకా మళ్ళీ గీస్తే ఆ పసుపు కూడా మొత్తం పోతుందేమో, ఎందుకులే కదా దాన్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అలానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుందో అలానే. లాస్ట్ వరకు చూడండి బోనం ఎలా అయిందో నేను చెప్తున్నా. ఆ పసుపు వన్ లేయర్ ఏదైతే ఉందో అది కూడా ఊడిపోయి ప్లెయిన్ గా కుండ కనిపిస్తుంది అన్నమాట. అది అసలు ఎలా ఎందుకు అయ్యింది ఏంది అన్నది నాకు అర్థం కాలేదు. ప్లీజ్ కొంచెం మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు అది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ మేము నిత్య పూజ చేసుకుంటాం కదా పూజ గదిలోనే. సో ఇక్కడైతే పూజ చేసుకున్నాము. అక్కడే అమ్మ బోనం ఏదైతే ఉందో అది పెట్టేసుకుంటాను అన్నమాట. అమ్మవారి ఫోటో అనేది నా దగ్గర లేదు. సో కిందకి ఇస్తరాకు పెట్టేసి అమ్మ 5 పిడికిళ్ళ బియ్యం పెట్టమన్నది. సో అక్కడ 5 పిడికిళ్ళ బియ్యం పెట్టేసి అందులోనే కుండ అనేది బోనం అనేది పెట్టేసాను అన్నమాట నేను. అండ్ ఇక్కడ 5 పిడికిల బియ్యం చెప్పిందని చెప్పేసి 5 పిడికిల బియ్యం పెట్టాను. 3 పిడికిలు కూడా పెట్టుకోవచ్చు అంట. బట్ నేను ఎందుకు 5 పిడికిల బియ్యం పెట్టేసి కుండ పెట్టి ఫస్ట్ కింద బోనం పెట్టాను అన్నమాట. కింద కుండ పెట్టేసుకునేది దీనికి డెకరేట్ చేసుకున్నాను. పూలు కట్టాలి కదా, బోనం అంటే అమ్మవారితో సమానం కాబట్టి పూలు కట్టుకున్నాను. బోనంకి కింద పూలు కట్టేసుకొని అందులో కొన్ని యాపాకులు తెచ్చింది మమ్మీ. యాపాకులు పెట్టేసి పైన దాంట్లో నేను బెల్లము నీళ్ళు వేసుకున్నాను అనమాట పైన చిన్న కుండలో. మేము ఏం చేస్తామంటే బోనంలో అమ్మవారికి మేము పసుపన్నం వండుతాం. చాలా వరకు చాలా మంది పరమాన్నం వండుతారు కదా, పరమాన్నం వండుతారు, బెల్లం అన్నం వండుతారు, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వండుతూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మేము వండుకునేది వచ్చేసి పసుపన్నం అన్నమాట. ఏం లేదు, నేను ఫస్ట్ లో చూపించాను కదా బోనం వండుతున్నా అని చెప్పేసి, అందులో బియ్యము నీళ్ళు వేసేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసేసుకోవడమే పసుపన్నం అయిపోతుంది. అదే అన్నము, దాన్ని డిస్టర్బ్ చేయలేదు. కుండ చల్లార్చాక అందులో వండేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తారంటే సపరేట్ గా వండుకొని మళ్ళీ సపరేట్ గా కుండలో వేస్తారు అన్నమాట. మేము అలా కాదు, అదే కుండలో వండేసుకున్నాం అనమాట. నేను ముందు రోజు వెళ్ళాను బోనం కోసం అని చెప్పేసి యాపాకులు, మామిడాకులు, బంతిపూలు తెద్దామని చెప్పేసి. బట్ ఎక్కడ దొరకలేదు నాకు. ముందు రోజు ఫుల్ వర్షం ఉండడం వల్ల అసలు ఏమీ దొరకలేదు. ఓన్లీ పువ్వులు మాత్రమే దొరికాయి. ఈ పువ్వులు మల్లెపూలు అవే తీసుకుని వచ్చాను. అవేవి దొరకలేదు. సో మమ్మీ నియర్ బై ఇంటికాడ చెట్లు ఉంటాయి కదా, మామిడి చెట్టు, యాప చెట్టు. సో వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చిందన్నమాట. కొంచెం మామిడాకులు, కొంచెం యాపాకులు. సో అవే గుమ్మానికి, పూజ గదికి ఈ పైన తోరణం లెక్క కట్టేసి డెకరేట్ చేసేసి మిగతాయి బోనంకి వాడేసుకో అని చెప్పింది. సో అదే చేస్తున్నాను అన్నమాట ఇక్కడ నేను. ఫస్ట్ ఇక్కడ నేను మొత్తం యాపాకులు కొమ్మ తెచ్చింది కదా, సో అన్ని తుంచేసుకొని నీట్ గా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నా. అరేంజ్ చేసుకుని ఫస్ట్ బోనంలో అది పెట్టేసి పైన చిన్న కుండి పెట్టా అన్నమాట. అండ్ మేము ఇలా చేసుకుంటాము, ఎవరి ఇష్టం వాళ్ళది. సో మీరు ఎలా చేసుకుంటారు అన్నది మీ ఇష్టము. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు మీ సైడ్ బోనం ఫెస్టివల్ ఎలా చేస్తారు, మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అన్నది. సో పెద్ద హంగామా హడావుడి ఏం లేకుండా చాలా సింపుల్ గా అయిపోయింది అన్నమాట మా బోనం పండుగ. అంటే ఎక్కువ హంగామా లేదు, హడావిడి లేదు, ఏం లేదు. కొంచెం లేట్ గా లేచి కూడా బోనం అవి అంతా తెచ్చేసుకొని, ముందు రోజు బోనం తెచ్చుకున్నాను నేను మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి. సో బోనం అవి అంతా తెచ్చుకొని పూజించుకొని అమ్మవారికి దీపం నైవేద్యం పెట్టేసుకొని ఇక బోనం సెట్ చేసుకొని ఇక్కడ కూడా దీపం పెట్టేసి మళ్ళీ అమ్మవారిని కొంచెం హారతిచ్చి వంట చేసి కూర్చోబెట్టుకున్నాను అన్నమాట. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ నాకు తెలిసి కట్ గా వస్తుందా లేకపోతే ఎక్కడైనా కట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా చిన్నోడు ఏడుస్తున్నాడు. సో మళ్ళీ వానికి వెళ్ళి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ కి కూర్చుంటున్నాం. నాకు తెలిసి ఒకటేసారి వాయిస్ ఓవర్ ఇస్తే కంప్లీట్ వీడియో అయిపోగొట్టేస్తాను. బట్ ఈ వీడియో ఏమైపోయిందంటే ఒక 10 times లేవచ్చు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడల్లా. అలా లేచి కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఎందుకో చిరాకు వస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటేసారి వాయిస్ ఓవర్ ఇచ్చేసేయాలి అంతే. మళ్ళీ కొద్దిసేపు వాయిస్ ఓవర్ ఇచ్చి కొద్దిసేపు మళ్ళీ చిన్నని చూసుకోవాలంటే నాకు ఎందుకో ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది. బట్ ఏం చేస్తాం, తప్పదు. చిన్నోడు ఉన్నాడు కాబట్టి తప్పదు. ఇక మమ్మీ దగ్గర ఉండట్లేడు. మమ్మీ దగ్గర కూర్చోబెట్టే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా, బట్ అస్సలు ఉండట్లేడు అన్నమాట. ఇంకేం చేయలేక ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం ఏమైనా డిఫరెంట్ గా వచ్చిన, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ వచ్చినా కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఈ ఒక్క వీడియోకి. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను.
అండ్ చెప్పాను కదా ఇలా సింపుల్ గా బోనం చేసుకున్నాము. అండ్ పైన కుండలో నేను చెప్పాను కదా కింద దాంట్లో పసుపు అన్నం, పైన దాంట్లో బెల్లము, కొద్దిగా నీళ్లు, అంతే. ఇంతే అన్నమాట. సింపుల్ గా చేసేసుకొని అమ్మవారికి కూడా బోనంకి కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చి అగరబత్తులు పెట్టేసుకుని కూర్చున్నాను అనమాట. ఇక్కడ వీడియో కొంచెం ట్రబుల్ ఇచ్చింది. జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. అసలు ఎందుకో తెలియదు. దానివల్ల ఇంకొంచెం చాలా వరకు వీడియో కట్ చేయాల్సి వచ్చేసింది. నేను ఒక వర్క్ తెచ్చుకున్నాను. పైన ఏదైతే ఒత్తి వెలుగుతుందో అది బోనం కోసం అని చెప్పేసి మనకి సపరేట్ గా షాప్స్ లో దొరుకుతుంది అన్నమాట. సో ఆ ఒత్తి తెచ్చుకొని నేను పెట్టేసుకుని వెలిగించేసాను. వెలిగించేసుకొని అది కొబ్బరికాయ, దీపం, హారతి, ధూపం అన్ని ఇచ్చేసి నేను రెడీ అయిపోయాను అన్నమాట. నేను సింపుల్ గా రెడీ అయ్యాను. బికాస్ శారీ కట్టుకుందాం అనుకున్నా. ఆల్రెడీ ఫుల్ రెయిన్ ఉంది అనుకుని శారీ కట్టుకోలేదు. ఓన్లీ హాఫ్ శారీ కట్టేసుకున్నాను సింపుల్ గా, నారాయణపేట హాఫ్ శారీ. దానికి చున్నీ వచ్చేసి నేను వేరేది వేసుకుని నారాయణపేట చున్నీ వేసుకోలేదు అన్నమాట. ఆల్రెడీ మీరు ఎండింగ్ లో నేను బోనం ఎత్తుకున్న వీడియో పెట్టాను కదా, సో మీకు నా లుక్ అనేది అర్థమైపోతుంది. అండ్ ఈ క్లిప్ వచ్చేసి నాకు చాలా స్పెషల్. మా హస్బెండ్ ఎత్తిచ్చారన్నమాట బోనం. నేను మమ్మీని ఎత్తేయమన్నా, మా మమ్మీ అన్నది ఆల్రెడీ ఎక్కిస్తాను అని చెప్పింది. సో మా హస్బెండ్ ఎత్తిచ్చారు బోనం. ఇక్కడ బొట్టు పెట్టుకోలేదు అని చెప్పేసి నేను కొంచెం గంధం పెడుతున్నాను. కుంకుమ పెడితే తొందరగా చెరిపేసుకుంటావు నువ్వు, అందుకే గంధం పెట్టేసుకో అని చెప్పి గంధం పెట్టాను అన్నమాట. ఇద్దరం కలిసి బోనంకి మొక్కేసుకొని ఆయన నాకు బోనం ఎత్తిచ్చారు. సో ఇలా బోనం ఎత్తుకుని మేము టెంపుల్ అనేది స్టార్ట్ అయిపోయాం అన్నమాట. నేను వచ్చేసి ఎల్లమ్మ తల్లికి వెళ్తున్నా అన్నమాట బోనము. సో బోనం వచ్చేసి ఎల్లమ్మ గుడికి వెళ్ళాము. ఇంటికి నియర్ బై లో కొత్తగా టెంపుల్ కట్టారు, ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో అక్కడికి వెళ్ళి బోనం అనేది అమ్మవారికి సమర్పించేసి వచ్చేసాం అన్నమాట. అక్కడ మేము వచ్చేసిన తర్వాత మా హస్బెండ్, మా డాడీ వెళ్ళేసి కోడిని కోసుకొని వచ్చేసారు. ఆ ఇంట్లో స్పెషల్, ఆ రోజు ఇంట్లో స్పెషల్ ఇంకేముంటుంది, చికెన్, బగార్ రైస్ అండ్ చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, ఇవే అన్నమాట ఆ రోజు స్పెషల్స్ వచ్చేసి. అండ్ ఇలా సింపుల్ గా చేసేసాము. ఇదే అన్నమాట నా ఫైనల్ లుక్. సింపుల్ గా వడ్డానం పెట్టేసుకొని అండ్ ఇలా ఇలా రెడీ అయిపోయి బోనం తీసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. సో లాస్ట్ లో మీకు బోనం చూపిస్తా అని చెప్పాను కదా, సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. పసుపు మొత్తం ఊడిపోయి మీద పడుతుంది అన్నమాట. మొత్తం ప్లెయిన్ అయిపోయింది బోనము. అండ్ ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. ఇన్స్టా ఐడిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా ఐడి వచ్చేసి బాన్ ఆఫ్ మోనికా వ్లాగ్స్. సో అక్కడ కూడా ఫాలో అయిపోయింది. చెప్పాను కదా బోనం పైన మొత్తం పసుపు ఊడిపోయింది అని చెప్పేసి, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూసారని అనుకుంటున్నాను. ఇంతే మరి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి.